హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఈనాటి స్పెషల్ ది బెస్ట్ మటన్ పులావ్ ఇన్ ప్రెషర్ కుక్కర్. ఇది టిపికల్ సౌత్ ఇండియన్ స్టైల్ అండి. నశానానికి అంటే ఘాటుతో పాటు గుమగుమలాడిపోతూ భలే రుచిగా ఉంటుంది ఈ మటన్ పులావ్. మీరు ఈ మటన్ పులావ్ వండుతుంటే వీధి చివరి వరకు మసాలా వాసన వస్తుందండి. అంత గుమగుమలాడిపోతుంది. ఏదైనా స్పెషల్ అకేషన్కి ట్రై చేయండి, సూపర్ హిట్ అయిపోతుంది. అంతే, ఎవరైనా ఈ మటన్ పులావ్ని ఇష్టపడతారు. అలాంటి మసాలాలు అలాంటి పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఈ మటన్ పులావ్ అంత టేస్ట్గా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. తీసుకున్న మటన్ని ఉప్పుతోని నీటితోని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పుని వేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసి నానబెట్టుకుంటే మసాలాలు బాగా పడతాయి, ఇంకా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ముందుగా మటన్ పులావ్ కోసం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలోని మసాలా దినుసులన్నీ వేసి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ధనియాలు 2 స్పూన్లు తీసుకున్నాను, చెక్క, జాపత్రి, లవంగాలు, చిన్న ముక్క జాజికాయ, యాలకులు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, అనాస పువ్వు, ఇంకా ఎండుమిరపకాయలు. ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. వీటితో పాటు జీడిపప్పు, ఇవన్నిటిని సిమ్లో ఉంచుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకా చివరిగా అన్ని డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత చివరిగా 1 స్పూను గసగసాలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత వీటిని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తటి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 1 అవర్ నానబెట్టుకున్న ఈ మటన్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెరుగు, ఈ 3 కలిపి మటన్ని బాగా మ్యారినేట్ చేసి 1/2 అవర్ పక్కన పెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద కుక్కర్ను పెట్టుకొని దానిలోని 3-4 స్పూన్ల వరకు ఆయిల్, ఇంకా 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నేను కూడా వేసుకున్నాను. ఈ నూనె ఇలా వేడెక్కుతుండగానే ఇందులోని మసాలా దినుసులు వేసుకోవాలి. అనాస పువ్వు, బిర్యానీ మొగ్గ, ఏలకలు, లవంగాలు, జాపత్రి, చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, వీటితో పాటు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న ఈ మటన్ని ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు కింద నుంచి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిపెట్టుకున్న కొత్తిమీర, ఇంకా దానిలోని పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇంకా కారం, 2 స్పూన్ల వరకు కారం కూడా వేసుకున్నానండి. రుచికి సరిపడే ఉప్పు, ఆల్రెడీ ఉప్పులో మ్యారినేట్ చేసాం, ఉప్పులో నానబెట్టాం కాబట్టి ఉప్పుని చూసుకొని కొంచెము వేసుకోండి. ఈ విధంగా కొంతసేపు అది ఉడకాలి.
ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇంకా దీనిలోని ధనియా పౌడర్. ఈ విధంగా మరి కొంతసేపు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ముక్కలు మునిగినంత వరకు వాటర్ పోసుకొని 6-5 విజిల్ వచ్చినంత వరకు కుక్కర్ని అడ్జస్ట్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి. ప్రెజర్ రిలీజ్ అయిపోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకి ముక్కలు ఒక 80% వరకు ఉడికిపోతాయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ రైస్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు రైస్ వేసుకున్నానండి. ఆల్రెడీ తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకోవాలి. కొంచెం అలా పై నుంచి కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలిపితే గింజ పగిలిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు. ఇలా మరి కొంతసేపు వేగనిద్దాం. ఇప్పుడు వాటర్ని పోసుకోవాలి. నేను 2 కప్పులు బియ్యం తీసుకున్నాను, దానికి 4 కప్పులు వాటర్ పడుతుంది. కానీ గ్రేవీ కూడా ఉంది కాబట్టి నేను 3.5 కప్పులు మాత్రమే వాటర్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూతని అడ్జస్ట్ చేసుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్ అయినంత వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ప్రెజర్ రిలీజ్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకుంటే వావ్, మటన్ పులావ్ రెడీ అయిపోయింది. దాన్ని అలాగా స్మూత్గా కింద నుంచి పైకి తీసుకొని కలుపుకోవాలి. నశాలానికి అంటే ఘాటుతో పాటు గుమగుమలాడిపోయే భలే రుచికరమైన మటన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మటన్ మసాలా కర్రీతో కానీ పెరుగు చట్నీతో కానీ తింటే ఆహా, ఆ రుచే వేరండి. బాగుందా? మరి ఎందుకు ఆలస్యం? మీరు కూడా నాలాగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.